ఓం నమో వెంకటేశాయ. ఆశాపాశ వినాశక అర్థ సంచయ వారక గోవింద గోవింద. ఆశాపాశైర్నిరయ ఫలకైర్నిత్యమేవ ప్రబద్ధో హ్యాశా సర్వాః అనుదినమహో భ్రామ్యమాణోహమస్మి. ఆశాతీతన్నిరతిశయ సచ్చిద్విభాతం సుఖం త్వాం ఆశావాసా విరతయతనః దేవ విద్యాం కథన్ను అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొరపెట్టుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సునాసాపుటం సుందర భ్రూలలాటం కిరీటోచితాకుంచిత స్నిగ్ధకేశం స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం సముత్ఫుల్లరత్న ప్రసూనావతంసం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః షోడశాధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందధే. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. మతిబలాది నిరీక్ష్య కలౌ నృణాం లఘుతరం కృపయా నిగమాంబుధేః సమకరోదిహ భాగమనేకధా శృతిపతిం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. మానవులలో ధర్మ ప్రవృత్తిని పెంచటానికి అధర్మ ప్రవృత్తిని తగ్గించటానికి తన ఉపదేశాలను అందిస్తూ వస్తున్నటువంటి పరమాత్మ ధర్మమే ఈ జగత్తును నిలబెట్టి ఉంచేటువంటి సాధనం. ఆ ధర్మాన్ని చూసి ఫలితాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు అనే విషయాన్ని నమ్మక కొంతమంది అనవసరమైనటువంటి వాదనలను చేస్తూ ఉంటారు. వారు
తమకు తాము నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. తమకు తాము అల్పబుద్ధిని మహాబుద్ధిగా పరిగణించి మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు చాలా సందర్భాలలో వారి యొక్క నిర్ణయానికి తగినట్లుగా వారు తమ కోరికలను తీర్చుకునే ప్రయత్నమే చేసుకుంటూ ఉంటారు. ప్రయత్నం చేసుకుంటూనే వారి జీవితాలను పూర్తి చేసుకుంటూ ఉంటారు. దానికి తగినట్లుగా ఫలితాలను కూడా అనుభవిస్తారు అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతః అహితాః అని అన్నాడు. ఇంతేకాదు, కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః అని కూడా అన్నాడు. వారు తీర్చుకోలేని కోరికలనే ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ కోరికలను కలిగి ఉండటం గొప్పగా భావిస్తూ దంభాన్ని, తమ మీద తమకు ఉండేటువంటి అతిమానాన్ని, అలాగే మదాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. దంభమాన మదాన్వితాహగా ఉంటూ ఉంటారు. మొండిపట్లు పడుతూ ఉంటారు. మోహాద్ గృహీత్వా అసద్గ్రాహాన్, తమకున్నది అజ్ఞానం అని ఆ అజ్ఞానంతో అనవసరమైన పట్లు పడుతున్నాము అని వారేమీ తెలుసుకోరు. తమ పట్టుదల గొప్పది అని భావిస్తూ ఉంటారు. మోహాద్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే, దానికి తగ్గట్టుగానే నడుచుకుంటూ ఉంటారు. అంతేకాదు, అశుచివ్రతాః, నియమాలన్నిటినీ కూడా అపరిశుభ్రమైనటువంటి నియమాలనే స్వీకరిస్తారు. ఎలాగోలాగా కడుపు నింపుకోవాలి, ఎలాగో ఒకలాగా నా పని నేను చేసుకోవాలి, నా స్వార్థాన్ని నేను పూర్తి చేసుకోవాలి అనే భావిస్తూ ఉంటారే తప్ప ధర్మ మార్గాన్ని కానీ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞాన మార్గాన్ని కానీ విశ్వసించరు అని ఆసుర ప్రవృత్తి కలిగి ఉన్న, అధర్మ మార్గంలో రుచి ఉండేటువంటి కొంతమంది యొక్క అభిప్రాయాలను వెల్లడించాడు. వెల్లడించి దాని యొక్క ఫలితం కొంచెం దుష్ఫలితంగా ఉంది కాబట్టి అటువైపుగా మంచి బుద్ధి ఉండేవారు, సుగుణాలను కలిగి ఉన్నవారు వెళ్ళకూడదు అని కూడా సూచన చేశాడు. ఆ సూచన చేయటంలో భాగంగా ఇంకా కూడా కొన్ని విషయాలను పైన చెప్పబోతున్నాడు. కేవలం మోహం వలన వారు అశుచివ్రతాన్ని మాత్రమే తీసుకుంటారనేమీ లేదు. అపరిశుభ్రమైనటువంటి నియమాలను, అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అని మాత్రమే లేదు, ఇంకా కూడా చాలా చాలా చేసుకుంటూ ఉంటారు. అవి ఎలా ఉంటాయి అంటే, చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాఃగా ఉంటారు. చింతాం అపరిమేయాంచ, అపరిమితమైనటువంటి చింతను చేస్తారు, అపరిమితంగా ఆలోచన చేస్తారు. ఆలోచనల మీద ఆలోచనలు, ఆలోచనల మీద ఆలోచనలు అని ఆలోచనలను చేస్తూనే ఉంటారు. ఎంతవరకు చేస్తారు అంటే ప్రళయాంతాముపాశ్రితాః, చివరికి మరణించేంత వరకు ఆలోచిస్తూనే ఉంటారు. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఆలోచన చేసుకుంటూనే పోతారు. చివరికి మరణం వరకు కూడా ఆలోచనలను సాగిస్తూనే ఉంటారు. ప్రళయాంతాం ఉపాశ్రితాః. ఉన్నంతసేపు ఆ ఆలోచనలతో పాటుగా కామోపభోగ పరమాః, వారు కోరుకున్నటువంటి వస్తువులను అనుభవించటమే గొప్ప అనే భావనల్లో ఉంటారు. కోరుకున్నటువంటి వస్తువులను అనుభవించటమే పరమావధిగా జీవిస్తూ ఉంటారు. కామోపభోగ పరమాః. అంతేకాకుండా ఏతావత్ ఇది నిశ్చితాః, ఇంతే అనే నిర్ణయాన్ని కలిగి ఉంటారు. ఎంత అనే నిర్ణయాన్ని కలిగి ఉంటారు అంటే తమకు తోచినంతే అనే నిర్ణయాన్నే కలిగి ఉంటారు. తమకు ఎంత తోస్తే అంతే అనే నిర్ణయాన్నే కలిగి ఉంటారు. ఆ నిర్ణయంతో ఏం చేస్తారు అంటే నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం ఆలోచనలు. ఏం ఆలోచనలు అంటే ఏ రకంగా నేను లాభ పొందాలి, ఏ రకంగా నేను కోరుకున్న వస్తువును నేను సంపాదించాలి అనేటువంటి ఆలోచనలనే చేస్తూ ఉంటారు. నిరంతరం ఆలోచనల మీద ఆలోచనలు, ఆలోచనల మీద ఆలోచనలు చేస్తూనే ఉంటారు. చింతాం అపరిమేయాంచ, కోరుకున్న వస్తువులు అపరిమితంగా ఉన్నాయి కాబట్టి, కోరుకున్న వస్తువులు లెక్కలేనంత పెరిగిపోతున్నాయి కాబట్టి, ఇది అది అని లేకుండా అన్నీ కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ కోరుకునే వస్తువులకు లెక్కలేదు, ఆ వస్తువులను కోరుకునే కోరికలకు కూడా లెక్కలేదు.
ఆ కోరికలకు లెక్కలేదు కాబట్టి వాటి మీద వచ్చేటువంటి ఆలోచనలకు కూడా లెక్కలేదు. ఆలోచనలకు లెక్కలేదు, కోరికలకు లెక్కలేదు, వస్తువులకు కూడా లెక్కలేదు. అలా లెక్కలేనన్ని ఆలోచనలను చేస్తూ ఉంటారు. చింతాం అపరిమేయాంచ. ఎంతవరకు చేస్తారు అంటే మరణించే వరకు ఇదే చింత, మరణించే వరకు ఇదే ఆలోచన. ఏమి కొత్తగా సాధించుకోవాలి అనేటువంటి ఆలోచనలనే చేస్తూ ఉంటారు. ప్రళయాంతాం ఉపాశ్రితా. మరణించేంత వరకు ఆ ఆలోచనలనే కట్టి పట్టుకుని ఉంటారు, ఆలోచనలను గట్టిగా పట్టుకొని ఉంటారు అని మొదటి భాగంలో అంటున్నాడు. నిరంతరం ఆలోచనలే తప్ప సరి అయిన విధానం అంటూ ఏమీ ఉండదు అని ప్రాథమికంగా సూచన చేస్తున్నాడు. తప్పేముందండి, ఆలోచన చేస్తేనే కదా ఏమైనా చేయటానికి ముందు ఆలోచన చేసుకుని ఒక నిర్ణయం తీసుకుని కదా ఎవరైనా చేసుకోవాలి. ఏ పని చేసుకున్నా సరే ఆలోచనలు చేస్తే తప్పేముంది? ఆలోచనలను తప్పు పడుతూ కూర్చుంటే పని ఎక్కడి నుంచి కుదురుతుంది అని ఏమైనా ప్రశ్నిస్తారేమో. అలాంటి ప్రశ్నకు సరి అయిన ఆలోచనలేమీ కావు ఇవి. ఇలాంటి ప్రశ్న కూడా వేసుకునేందుకు యోగ్యత ఈ ఆలోచనలకు ఉండదు. ఎందుకంటే ఇవి కామోపభోగ పరమాహ. ఈ ఆలోచనలకు కేవలం కోరుకున్న వస్తువులతో భోగాన్ని అనుభవించటమే పరమావధిగా ఉంటుంది. ఆలోచనలే గనక మంచి దారిలో నడుస్తూ ఉంటే, ఆలోచనలే గనక మానవుల యొక్క సహజ ప్రవృత్తికి అభ్యున్నతికి సమాంతరంగా వెళుతూ ఉంటే ఎవరు తప్పు పట్టేందుకేమీ లేదు. ఆలోచనలు మానవులకు ఉండి తీరవలసిందే. ఇతర ప్రాణుల కంటే మానవులకు ఉండవలసినటువంటి ఆలోచనా శక్తిని ఎవరూ కాదనటం లేదు. ఆ ఆలోచనా శక్తి ఎలా ఉండాలి, ఆలోచనల తీరు ఎలా ఉండాలి అనేదే ప్రధానం. ఆలోచన తీరు ఎలా ఉండాలి అంటే, నేను మనిషిగా పుట్టాను కాబట్టి మనిషిగా పుట్టినందుకు నేను సాధించవలసినటువంటి ప్రయోజనాలు ఏవి అని తెలుసుకునే దిశగా ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనలకు ఫలితంగా ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థాలుంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వాటి మీద ఆలోచన చేసేటువంటి దిశగా ఉండాలి. అందులో ధర్మం అనేటువంటి మొదటి పురుషార్థం మిగతా అన్ని పురుషార్థాలను సాధించి పెడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేట్లుగా ఆలోచన విధానం ఉండాలి. ఆ ధర్మం ద్వారా అర్థాన్ని అంటే ధనాన్నో లేదా వస్తువులనో తెచ్చుకునే దిశగా ఆలోచన విధానం ఉండాలి. ఆ ధర్మం ద్వారానే మనకు ఉండేటువంటి కోరికలన్నిటినీ తీర్చుకునేటువంటి విధానం వైపుగా ఈ ఆలోచనలు సాగాలి. ఈ అర్థాన్ని కామాన్ని కొంచెం మేరకు తగ్గించుకుని, ఈ అర్థకామాలను తగ్గించుకుని ధర్మం నుండి మోక్షానికి ఎదిగే మార్గం ఏమిటి అనే విషయం మీద ఆలోచనలు సాగాలి. ఇలా గనక సాగుతూ ఉంటే ధర్మం ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, ధర్మం ద్వారా అర్థాన్ని ఎలా సాధించుకోవాలి, కామాన్ని ఎలా సాధించుకోవాలి, ఈ రెండిటినీ తగ్గించుకుని మోక్షాన్ని ఎలా సాధించుకోవాలి, ధర్మ మార్గం నుండి మోక్ష మార్గం వైపుకు వెళ్ళాలంటే ఏమేం చేసుకోవాలి అనే ఆలోచనలు ఏమైనా ఉంటే దాన్ని తప్పుపట్టేందుకు ఏమీ లేదు. అలాంటి ఆలోచనలను చేయమనే ప్రోత్సహిస్తున్నాము. కానీ ఆలోచనలు అలా లేవు. ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామోపభోగ పరమాహ. కేవలం కోరుకున్న వస్తువులతో ఎలా భోగం ఉండాలి అనే విషయం మీదే పూర్తయిపోతున్నాయి. అంటే మనం చెప్పుకున్నటువంటి 4 పురుషార్థాలలో 3వ పురుషార్థంతో ఆగిపోతున్నాయి ఆలోచనలు కేవలం ఒక పురుషార్థానికే పరిమితమైపోతున్నాయి. ఆ పురుషార్థానికి ముందు ఉండవలసినటువంటి ధర్మము లేదు. ఆ పురుషార్థం తగ్గి నిజంగా సాధించుకోవలసినటువంటి మోక్షం గురించిన ఊసే లేదు. ఇలా ఉంది కాబట్టి కామోపభోగ పరమాహ అని ఉంది కాబట్టి దాన్ని తప్పు పడుతున్నాను అని పరమాత్మ అంటున్నాడు. అందువలన ఈ చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రిత అనేది తప్పే అని అంటున్నాడు. కేవలం వస్తువును కోరుకోవటం, కోరుకున్న వస్తువు ద్వారా అనుభవించాలనుకోవటం వరకే గనక ఆలోచన పరిసమాప్తమైపోతే, ఆలోచన పరిమితమైపోతే ఆ ఆలోచన తప్పే అని అంటున్నాడు. దానికి వెనకాల ఉండేటువంటి నిర్ణయం కూడా తప్పే అంటున్నాడు. ఏతావదితి నిశ్చితా, ఇంతే జీవితం లేదా ఇంతే మనం సాధించుకోవలసింది, మనం కోరుకున్నది సాధించుకోవటమే మన లక్ష్యం అనేటువంటి నిశ్చయం కూడా తప్పే అని అంటున్నాడు. ఏతావదితి నిశ్చిత, ఇంతే, ఈ శరీరమే
ఈ శరీరాన్ని మించి ఇంకోటి లేదు, ఈ శరీరాన్ని మించి ఇంకో శరీరం లేనే లేదు, ఈ జన్మను మించి పై జన్మ లేదు, వెనకాల జన్మ అసలే లేదు, ఏమీ లేదు, కేవలం ఈ శరీరాన్ని పెంచటం పోషించుకోవటం ఇదే మన పని, ఈ శరీరం కోరిన కోరికలన్నిటినీ తీర్చుకోవటమే మన విధి అని అనుకోవటం అనేది ఏతావదితి నిశ్చిత అనేది అదేమి తెలివిగల వాళ్ళు చేసేటువంటి పని కాదు, తెలివిగల వాళ్ళు మంచి సంస్కారాలు ఉండేవాళ్ళు చేసేటువంటి పని కాదు. ఇది ఎంత లేదన్నా అల్పబుద్ధులు చేసేటువంటి పనే. అల్పబుద్ధయ అని ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకాలలో ఉన్నట్లుగా తమ అల్పబుద్ధిని, పరిమితమైనటువంటి బుద్ధిని కేవలం తాము కోరుకున్నటువంటి కోరికలను తీర్చుకోవటం అనే అంశం మీదే పరిమితం చేసేసుకుని బుద్ధిశక్తికి, ఆలోచనా శక్తికి సరి అయినటువంటి న్యాయం చేయటం లేదు. ఇలా న్యాయం చేయకపోవటం అనేది తప్పే అని పరమాత్మ అంటున్నాడు. మనందరినీ కూడా అటువైపు వెళ్ళవద్దు అని సూచన చేస్తున్నాడు. పరిమితం అయిపోవద్దు. పురుషార్థాలు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని సక్రమంగా తెలుసుకోండి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే 4 పురుషార్థాలను చక్కగా తెలుసుకోండి. ధర్మం ద్వారా అన్నిటినీ సాధించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రాథమికంగా నిర్ణయించుకోండి. ఆ ధర్మం ద్వారానే అర్థాన్ని, కామాన్ని ఎలా సాధించుకోవాలి అనే విషయం మీద కాస్త ఆలోచన చేసుకోండి. చేసుకుంటూ అర్థకామాలను సాధించుకుంటూ పోవటమే లక్ష్యంగా ఉంచుకోవద్దు. అర్థకామాలను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అర్థకామాలను తగ్గించుకుని క్రమంగా మోక్షం వైపుగా ఈ ధర్మ మార్గం నుండి మరలేటువంటి ప్రయత్నాన్ని చేసుకోండి. ఆలోచనలన్నింటినీ ఆ వైపుగా, ఆలోచనలన్నిటినీ ఆ దిశగా ప్రేరేపించుకోండి అని మనందరికీ కూడా పరమాత్మ సూచన చేస్తున్నాడు. సూచన చేస్తూ ఇలాంటి ఆలోచనలను తప్పుపడుతూ చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితా కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితా అని అంటున్నాడు. ఏమండి, కామం కోరుకోవటం తప్పు అంటున్నారు. మానవుడు పుట్టినప్పుడే కదా కోరిక పుట్టుకుంటూ వస్తుంది. మానవుడిలో జన్మ అనేది పుట్టిందే కోరిక ద్వారా కదా. ఒకవేళ మోక్షం కావాలి అని అనుకున్నా అది కూడా ఒక కోరికే కదా. కోరిక లేకుండా మానవుడు ఎక్కడి నుంచి ఉంటాడు? కోరిక లేనిదే మానవుడు ఏ పని చేస్తాడు? ఏ కోరిక లేక మన్ను తిన్న పామల్లే పడుకుని ఉండాల్సి వస్తుంది కదా. దానికంటే ఏదో ఒక కోరిక ఉండటం, కోరిక ద్వారా ఏదో ఒక పని చేసుకోవటం కొంచెం నయం కదా. ఇలాంటి స్థితిని వదిలిపెట్టుకుని మాటికి ఇన్ని అధ్యాయాల్లోనూ మళ్ళీ ఈ అధ్యాయంలోనూ కోరికలు అని తిట్టిపోసుకుంటూ ఉంటే, కోరికలను తిడితే ఏమొస్తుంది? కోరికలను తిట్టడం ఎందుకు? కోరుకునే వారిని తిట్టడం ఎందుకు అని సందేహం కలగచ్చు. మాటికి కోరికలు తప్ప ఇంకేమీ చెప్పేందుకు లేదా అనేది కూడా ఏమైనా కలగచ్చు. కానీ కోరికలు, వాటి యొక్క దుష్పరిణామాలు, అవి కోరికలు వేసేటువంటి వెర్రితలలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గనక తెలుసుకుంటే, కోరికల యొక్క పరిణామక్రమాన్ని గనక సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న వేయరు అనేటువంటి అభిప్రాయంతో పరమాత్మ పై శ్లోకంలో ఆ విషయాన్ని వివరిస్తున్నాడు. ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్ అని. ఆశాపాశ శతైర్బద్ధాః, వీరు ఆశలనేటువంటి పాశాలతో, అందులోనూ ఒక పాశము 2 పాశము అని కాకుండా చాలా పాశాలతో, ఆశలు అనేటువంటి పాశాలతో, ఆశలు అనేటువంటి తాళ్లతో, చాలా తాళ్లతో కట్టబడి ఉన్నారు. ఆశాపాశ శతైః బద్ధాః. ఇంతేకాకుండా కామ క్రోధ పరాయణాః. కామం అంటే కోరిక, ఆ కోరిక తీరకపోతే వచ్చేటువంటి క్రోధం, ఈ 2 గొప్ప అనేటువంటి భావనలో ఉండేవారు. కామ క్రోధ పరాయణాః. ఈహంతే కామభోగార్థం. ఏం ప్రయత్నం చేసినా సరే తాము ఏదో కోరుకోవటం, కోరుకున్న వస్తువుతో ఎలా అనుభవం దక్కుతుంది అని ప్రయత్నం చేసుకోవటం, దాని మీదే నిలబడిపోయి ఉంటారు. ఈహంతే కామభోగార్థం. ఒకవేళ ఈ తాము కోరుకున్నటువంటి వస్తువులు న్యాయమైన మార్గంలో వస్తే కాదనరు, కానీ న్యాయమైన మార్గంలో రాకపోతే అన్యాయేన అర్థ సంచయాన్,
అన్యాయమైన మార్గాన్ని కూడా అనుసరించడానికి ఏమీ వెనకాడకుండా అన్యాయ మార్గంలో అర్థ సంచయాన్, ధనాన్ని కానీ లేదా వస్తువులను కానీ పేర్చుకోవటం మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఆ అన్యాయ మార్గంలో కూడా వస్తువులను ధనాన్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. ఇది కోరికలను కోరేవారి యొక్క లక్షణము అని పరమాత్మ అంటున్నాడు. ఏమంటున్నాడు? కోరికలను కోరుకోవటం తప్పెందుకు అవుతుంది అని అడిగారు కదా. మాటిమాటికి కోరికలను ఎందుకు తిడతారు అని అడిగారు కదా. కోరిక అనేది ప్రాథమిక స్థానంలో కామం అనేటువంటి అంశంలో మొదటి అంశంలో ఉంటుంది. కోరిక అనేది తీరితే ఇంకొక కోరికగా పరిణమిస్తుంది, అది తీరితే మరొక కోరికగా పరిణమిస్తుంది. ఒకవేళ పొరపాటున తీరకపోతే అది క్రోధంగా పరిణమిస్తుంది అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. క్రోధంగా పరిణమించిన తర్వాత వచ్చేటువంటి దుష్పరిణామాల గురించి కూడా చెప్పుకున్నాం కదా. మరి కామమే గనక క్రోధంగా పరిణమిస్తే వచ్చేటువంటి దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ కామం అనే దాన్ని తిట్టుకోవలసిన అవసరమేమీ లేదా? దీన్ని ఎందుకు నిందించుకోరాదు అని ఒక ప్రాథమికమైన విషయం ఎందుకు ఆలోచించరు? దీనితో పాటుగా కామం అనేది కోరిక అని అనుకుంటే ఆ కోరిక అనేది మనం తీర్చుకోగలం అనేటువంటి నిర్ణయం ఉంటే కలిగేటువంటి కోరిక, లేదా ఇది మనం సాధ్యం చేసుకోగలము, దీన్ని మనం ఎలాగోలాగా సాధించుకోగలము అనేటువంటి నిర్ణయం ఉంటే కలిగేది కోరిక అనుకోవచ్చు. కానీ కొంత ఇది అప్గ్రేడ్ అయిన తర్వాత, దీని యొక్క స్థాయి పెరిగిన తర్వాత తీర్చుకోలేని కోరిక కూడా కరిగితే అప్పుడు ఏం చేస్తారు? అందుకోలేని కోరికలను కలిగితే అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకోలేరు, ఆ కోరికను తీర్చుకోలేరు. ఆ కోరికను తీర్చుకోవడానికి చేయవలసినటువంటి సాధన సంపత్తికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఏవీ ఉండనప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఈ కామం కాస్త కొంచెం అప్గ్రేడ్ అయ్యి లేదా పెరిగి లేదా వికటమయ్యి ఆశగా పరిణమిస్తుంది కదా. ఆశగా పరిణమించిన తర్వాత తీరని ఆశగా ఉండేటువంటి కామం చేసేటువంటి ద్రోహం మామూలుగా ఉంటుందా? ఒకవేళ గనక ఈ తీరని ఆశ తీర్చుకుందామనేటువంటి ప్రయత్నంలో మానవుడు పడిపోతే, ఈ తీరని ఆశను కూడా ఎలాగోలాగా సాధించుకుందాము, దీన్ని కూడా తీర్చుకుందాము అనేటువంటి దుష్ప్రయత్నంలో మానవుడు పడిపోతే మానవుడు అన్యాయ మార్గానికి కూడా వెళ్ళిపోతున్నాడు కదా. అన్యాయ మార్గంలోనైనా సరే ఆ కోరికను తీర్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఇతరుల వస్తువులను లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఆ కామాన్ని ఆశాస్థాయికి, ఆశ అనే స్థాయి నుండి లోభం స్థాయికి పెంచుకుంటున్నాడు కదా. మామూలుగా మంచిగా కనిపించేటువంటి కామం ఆశగా మారింది కదా, ఆ ఆశ కాస్త లోభంగా మారింది కదా. ఇలా లోభంగా మారి ఇంకా మానవుడిని తనను తానే కష్టపెట్టుకునే స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ఈ కోరికను నిందించకుండా ఎందుకు ఉండాలి? పోనీ ఈ కామం కానీ లేదా ఈ ఆశ కానీ ఒకటి అనే అంశంలో పరిమితమైపోయినాయా? పరిమితం కాలేదు కదా. కోరికలేమో ఎక్కువగా వస్తున్నాయి, కోరికలకేమో లెక్కలు లేకుండా ఉన్నాయి. చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితా కామోపభోగ పరమాహ అన్నప్పుడు అపరిమితమైనటువంటి లెక్కలేనన్ని కోరికలు పుట్టుకొస్తున్నాయి కదా. ఆ లెక్కలేనన్ని కోరికలు గనక లెక్కలేనన్ని ఆశలుగా మారితే, ఆ ఆశలే పాశాలుగా మారిపోతే, ఆ ఆశలు తీరనటువంటి ఆ ఆశలు వారికి పాశాలై మెడకు చుట్టుకుని నలువైపులా లాగుతూ ఉంటే, నాలుగు వైపులకి ఈ ఆశను తీర్చు, ఆ ఆశను తీర్చు, ఇటువైపు వెళ్ళు, అటువైపు వెళ్ళు అని నాలుగు వైపులకి లాగుతూ పీకుతూ ఉంటే మనిషి సుఖంగా ఎక్కడి నుంచి ఉంటాడు? ఆ పీకటం అనేది గనక అధర్మ మార్గంలో గనక పీకేస్తే, అధర్మ మార్గంలో లోభానికి వెళ్ళిపోయి పరద్రవ్యాలను కూడా అపహరించే స్థాయికి దిగజారిపోతే, ఇతరుల వస్తువులను దొంగతనంగా కానీ లేదా బలాత్కారంగా కానీ మరొక రకంగా కానీ తీసేసుకుందాము, ఎలాగోలా మనం సాధించేసుకుందామనే స్థాయికి దిగజారిపోతే మానవుడు ఈ లోకంలో తాను ఏమి సుఖపడతాడు, ఇతరులను ఏమి సుఖపెడతాడు, పై లోకంలో మాత్రం ఏమి సుఖపడతాడు, పై జన్మలో మాత్రం ఏమి సుఖపడతాడు? ఇంతే జన్మ, ఇంతే శరీరం అని తాను అనుకుంటే సరిపోతుందా?
అది నిజం కానక్కర్లేదా? అది నిజం కానప్పుడు మానవుడి యొక్క పరిస్థితి ఏమిటి? మానవుడి యొక్క కోరికలకు, ఆశలుగా పరిణమించినటువంటి కోరికలకు, లోభాలుగా పరిణమించిన కోరికలకు ఇతరులు కూడా బలి కావటం లేదా? మానవుల యొక్క లోభానికి ఇతరులు కూడా నష్టపోవటం లేదా? మానవుడి యొక్క తీరని కోరికలు క్రోధంగా పరిణమించినప్పుడు ఆ క్రోధానికి ఇతరులు బలి కావటం లేదా? కోపానికి ఇతరులు అవుతారు కదా. మరి తనను తాను కష్టపెట్టుకుంటూ ఇతరులను కూడా కష్టపెట్టేటువంటి ఈ కామాన్ని లేదా ఈ కోరికను ఎందుకు నిందించుకోరాదు? కామాన్ని నిందిస్తేనే కదా, కామాన్ని నిందించుకుంటేనే కదా దాని మీద ఉండేటువంటి ఆసక్తి అనేది తగ్గేది, అది గొప్ప అనేటువంటి భావన తగ్గేది. అందువలన కామాన్ని నిందించి తీరాల్సిందే అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ నిందను కామము యొక్క దుష్పరిణామాలన్నిటినీ, కామము యొక్క పరిణామాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని సరిగ్గా చేసుకోమని అంటున్నాడు. కామం, కోరిక ప్రాథమిక స్థాయిలో చక్కగానే ఉంటుంది, తీర్చుకునేట్లుగానే ఉంటుంది. కానీ దాని యొక్క విస్తృతి పెరిగినప్పుడు, దానిలో ఉండేటువంటి విషయాల విస్తృతి పెరిగినప్పుడు అది ఆశగా పరిణమిస్తుంది. ఆ ఆశ యొక్క విస్తృతి పెరిగినప్పుడు, ఆశ కూడా అనంతంగా మారిపోయినప్పుడు అది లోభంగా మారుతుంది. లోభంగా మారినటువంటి ఈ కామం ఎదుటివారి వస్తువులను తేవటం ద్వారా ఎదుటివారికి అపకారం చేసుకుంటుంది, తేవటం ద్వారా తనకు తాను కూడా అపకారం చేస్తుంది. ఇదే గనక క్రోధంగా పరిణమిస్తే తనకు తాను అపకారం చేసుకుంటుంది, అదేవిధంగా ఎదుటివారికి కూడా అపకారం చేస్తుంది. ఇన్ని రకాలుగా అపకారం చేసేటువంటి ఈ కామాన్ని మొగ్గలో త్రుంచేయవలసిందే అని పరమాత్మ బలంగా అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతోనే ఆశాపాశ శతైర్బద్ధా కామక్రోధ పరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్ అని అంటున్నాడు. ఏమైనా ఎంత కాదన్నా పరమాత్మ లాంటి పెద్ద మనుషుల నోళ్లలోంచి ఏ వస్తువుని కానీ ఏ వ్యక్తుల్ని కానీ నిందించటం అనేది అంత వీలుగా లేదు, వినటానికి సొంపుగా అయితే లేదు. ఎవరైనా సరే పెద్ద మనుషులు ఉన్నారంటే ఎవరిని నిందించకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడితే వారిని పెద్ద మనుషుల కింద పరిగణిస్తాము. పరమాత్మ ఇన్ని అధ్యాయాలుగా ఏదో విషయం చెప్పాడు, విన్నాము. ఇప్పుడు కొత్తగా కొంతమందిని తిడుతూ ఉంటే బ్రాకెట్లో పెట్టుకోవాలంటే ఆ కొంతమందిలో మేము కూడా ఉన్నప్పుడు, మేము ఉన్నాము అనే నిశ్చయం మాకే ఉన్నప్పుడు ఇలా నిందించటం అనేది ఎంతవరకు సబబు? నిందించటం అనేది వీలుగా లేదు కదా అని ఏమైనా సందేహం కలగచ్చు. కానీ పరమాత్మ మాత్రం ఒక శాస్త్రీయమైనటువంటి ఒక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిందను చేస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ఆ శాస్త్రీయమైనటువంటి న్యాయం నహి నిందా న్యాయం అనే ఒక న్యాయం. నహి నింద నింద్యం నిందితుం ప్రవృత్త అపితు స్తుత్యం స్తోతుం అని. ఏ నిందైనా సరే, నింద అనేదాన్ని ప్రాథమికంగా నిర్వచించుకుంటే దోషాలు ఉండేటువంటి వ్యక్తిని కానీ, దోషాలు ఉండేటువంటి వస్తువును కానీ, విషయాన్ని కానీ, దానిలో ఉండేటువంటి దోషాలను చెప్పటం అనేది నిర్వచించుకోవాలి ప్రాథమికంగా. ఇలాంటి నిందను పెద్ద మనుషులు కానీ లేదా వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ మనం చూసినట్లయితే, పెద్ద మనుషుల నోళ్ల ద్వారా కానీ వేదాల్లో శాస్త్రాల్లో కానీ ఈ నిందను చూసినట్లయితే ఆ నింద్యం నిందితుం న ప్రవృత్త, ఆ దోషాలు ఉండేటువంటి వ్యక్తిని కానీ వస్తువును కానీ నిందించటం కోసం కాదు, అపితు స్తుత్యం స్తోతుం, ఆ దోషాలు లేకుండా ఉండేటువంటి వ్యక్తిని కానీ ఆ దోషాలు లేని విధానాన్ని కానీ పొగడటానికి, ఆ దోషాలు లేని విధానంలో ఉండేటువంటి గొప్పదనాన్ని చాటి చెప్పటానికే అని అర్థం చేసుకోవాలి అని ఒక న్యాయం ఉంది. ఆ న్యాయాన్ని పరమాత్మ మనసులో ఉంచుకున్నాడు. మనసులో ఉంచుకుని నేను ఈ వ్యక్తులను కానీ ఈ విధానాలను కానీ నిందిస్తున్నది వ్యక్తుల మీద ద్వేషంతోనో లేదా వ్యక్తులలో ఉండేటువంటి దోషాలను చెప్పాలి అనే అభిప్రాయంతోనో కాదు. ఇది దోషం కాబట్టి, ఇది తప్పు కాబట్టి, దీనికి దుష్ఫలితం ఉంది కాబట్టి మంచివారెవరు ఈ మార్గంలోకి వెళ్ళకూడదు అని చెప్పటానికి. కేవలం కామం ఒక్కటే పురుషార్థం, ఆ కామంతోనే అన్నీ సాధించుకోవచ్చు అనే భావన తప్పు. ఇది కాక చాలా పురుషార్థాలున్నాయి, ఆ పురుషార్థాలను సాధించుకోవటమే గొప్ప అనే భావనను స్థిరం చేయటానికి ఈ నింద
లేదా నహి నిందాన్యాయంతో వచ్చినటువంటి ఈ నిందను నేను చేస్తున్నానే కానీ కేవలం ద్వేషంతో కాదు అని పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని మనం బయట ఉండి అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకుంటూ పరమాత్మ చేస్తున్నటువంటి ఈ నింద యొక్క అసలు స్ఫూర్తిని అందుకునేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు. ఆశాపాశ శతైర్బద్ధా అంటే ఆశాపాశాలతో బంధింపబడరాదు అని అర్థం చేసుకోవచ్చు. కామక్రోధపరాయణా కేవలం కామము క్రోధము ఇవే గొప్ప అని అనుకోరాదు. ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్ అనేదానికి అన్యాయంగా ఇతరుల వస్తువులను సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక ఉంచుకోరాదు. అన్యాయంగా లేదా అధర్మ మార్గంలో పరుల వస్తువులను తెచ్చుకునేటువంటి ఆలోచనలను పూర్తిగా పక్కన పెట్టేయాలి అని మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకోవటానికి వీలుగానే పరమాత్మ తన ఉపదేశాలను చేస్తున్నాడు. ఉపదేశాలను చేస్తూ పై శ్లోకంలో కామోపభోగ పరమాహ అన్నదానికి తనే ఒక చిన్న వ్యాఖ్యానం చేస్తున్నాడు. వస్తువులు రావటం, ఆ రావటం ద్వారా తనకు కలిగేటువంటి భోగం, దీన్నే గొప్పగా భావించేటువంటి మనుషులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎలా మాట్లాడుకుంటున్నారు? ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం అని మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఇదమద్య మయా లబ్ధం, ఈరోజు నాకు ఈ లాభం కలిగింది, ఈరోజు నేను షేర్స్లోనో ఎక్కడో పెట్టాను, పెట్టిన దానికి ఇంత లాభం వచ్చింది అని అంటున్నారు. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం, వచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకుని నేను కోరుకున్నట్లుగా ఫలానా కోరికను నేను తీర్చుకుంటాను. ఇమం ప్రాప్స్యే మనోరథం, ఇలా ఆలోచించుకున్నాను, దీనికోసమే ఇంత డబ్బు కూడబెట్టాను, ఇంత డబ్బు వచ్చేందుకు నేను ఏర్పాటు చేసుకున్నాను, వచ్చింది కాబట్టి దాన్ని నేను తీర్చుకుంటాను. ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి, ఇంతవరకు నా దగ్గర ఇంత ధనం ఉంది లేదా ఇంత వస్తుజాతం నా దగ్గర ఉంది. ఇదమపి మే భవిష్యతి పునర్ధనం, పై సంవత్సరంలో, రేపటి నుంచి కానీ పై సంవత్సరంలో కానీ పై కాలంలో కానీ రాబోయే కాలంలో కానీ ఇదం భవిష్యతి, ఇది నాకు ఇంత ధనం రాబోతోంది, నేను ఇంత ఆదాయాన్ని కానీ ఇంత ధనాన్ని కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం, నాకున్నది ఇంత, నాకు రాబోయేది ఇంత, ఈరోజు వచ్చింది ఇంత, దీంతో నేను సాధించుకునేది ఇంత అనే మాటలనే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదమద్య మయా లబ్ధం అని అంటారు. ఇదే నాకు ఈరోజు ఈ లాభం వచ్చింది అని అంటారు. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం, లాభంతో నేను ఈ రకంగా కోరికను తీర్చుకుంటాను అని అంటారు. ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి, ఇంతకు ముందే నా దగ్గర ఇంత ధనం పేరుకుని ఉంది అని అంటారు. భవిష్యతి పునర్ధనం అని అంటారు. ఇంకా ఈ పై సంవత్సరంలో కానీ రాబోయే కాలంలో కానీ ఇంత ఆదాయం నన్ను చేరుతుంది అని దీనికి తగ్గట్లుగానే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూనే ఉంటారు, దీని గురించే మాట్లాడతారు. కామోపభోగ పరమాహగా నిలిచిపోతారు. మాటలు, చేతలు, ఆలోచనలు అన్నీ కూడా వీటి మీదే ఆధారపడి ఉంటాయి, వీటి గురించే ఉంటాయి, ఇంకో విషయం గురించి ఉండనే ఉండదు అని అంటున్నాడు. అనటం ద్వారా ఇలాంటి ధ్యాస, ఇలాంటి అభిప్రాయం పూర్తిగా తప్పు అని చెప్పేస్తున్నాడు. నిరంతరం దాని గురించే ఆలోచించటం అనేది సరి అయిన విధానం అయితే కానే కాదు అని అంటున్నాడు. దానికంటే కూడా, లాభం కంటే కూడా పై స్థాయిలో ఆలోచించవలసినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి అని మరొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు. కామోపభోగ పరమాహ లేదా ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్ అనేటువంటి విషయాలకు, లేదా ఆశాపాశతైర్బద్ధా కామక్రోధ పరాయణా అనేటువంటి విషయాలకు ఉదాహరణగా మనం ఇల్వలుడు వాతాపి యొక్క ఉదాహరణను చెప్పుకోవచ్చు. ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు రాక్షస అన్నదమ్ములు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు మాయావులు, పెద్ద మాయావులు. అందులో వారు మణిపురమ్మనో లేదా మణిమతి నగరం అనో ఒక చోట రాజ్యం చేసుకుంటూ ఉండేవారు. ఇల్వలుడు అన్నగారు రాజు, తమ్ముడు వాతాపి ఆయనకు తోడుగా ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఎలాగోలాగా మన రాజ్యంలో డబ్బు బాగా రావాలి అని ప్రయత్నం చేశారు.
దానిలో భాగంగా ఎవరినో మహానుభావుణ్ణి మాకు దానికి తగ్గట్లుగా మంత్రోపదేశం చేయండి అని ప్రార్థించారు. మంత్రోపదేశం చేయమని ప్రార్థిస్తే ఆయన వీళ్ళ అభిప్రాయం కనిపెట్టారు. కనిపెట్టి నేను చేయనన్నారు. నువ్వు చెయ్యనంటావా అని వాళ్ళకి ఆయన మీద కోపం వచ్చింది. అంతకుముందు వరకైతే ఏదో దొంగదండాలు పెట్టారు, అయ్యా మాకు మంత్రోపదేశం చేయండి అని. చేయను అన్న తర్వాత మాత్రం ఈ దండాలు కూడా పోయినాయి. సరేలేండి భోజనం చేసి వెళ్ళండి అన్నారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే తన తమ్ముడు వాతాపి, ఆ వాతాపిని మేకగా మార్చాడు ఇల్వలుడు. వాళ్ళ దగ్గర ఉండే ఏదో మాయా శక్తో లేదా ఏదో ప్రత్యేకించిన శక్తో దానికి సహకరించింది. మేకగా మార్చి ఆ మేకని వండాడు. ఆ వండి ఈ వచ్చిన మహానుభావుడికి భోజనం పెట్టాడు. ఈ మహానుభావుడు తెలియక తినేశాడు దాన్ని. తిన్న తరువాత వాతాపి రా అని పిలిచాడు. పిలిచేసరికి ఈ మాయావి వాతాపి ఆయన కడుపు చీల్చుకుని బయటకు వచ్చేశాడు. దాంతో మొదలు ఈ ఇల్వలుడికి తనను కాదన్న వాడి మీద పగ తీరింది అనేటువంటి సంతోషం ప్రాథమికంగా అంకురించింది. దాంతోపాటుగానే ఒక ఆలోచన కూడా స్ఫురించింది. దీన్ని అడ్డం పెట్టుకునే, ఈ శక్తిని అడ్డం పెట్టుకునే మనం ధనం ఎందుకు సంపాదించకూడదు? ఇదే పద్ధతిలో ధనం సంపాదించేస్తే అయిపోతుంది. ధనవంతుల్ని ఇంటికి పిలవటము, పిలిచి వారి దగ్గర ఉండేటువంటి ధనాన్ని ముందే లెక్క వేసుకోవటము, లెక్క వేసుకుని వాతాపిని అక్కడికి వారి కడుపులోకి పంపించడము, మళ్ళీ పిలవటము, వాళ్ళు మరణిస్తూనే వాళ్ళ ధనమంతా కూడా స్వాధీనం చేసేసుకోవటం అనేటువంటి విధానంలో ధన సంపాదన మొదలుపెట్టారు. చాలా ధనం కూడా పెట్టారు. ఈ లోపల ఏం జరిగింది? అగస్త్య మహర్షి గారు ఆయన బ్రహ్మచారిగా తిరుగుతూ ఉండేవారు, సంచారం చేస్తూ ఉండేవారు. ఆయనకు ఒకరోజు వారి పితృదేవతలు కనిపించి నువ్వు వివాహం చేసుకోవలసిందే అని ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపిస్తే ఆయన కూడా అంగీకరించారు. అంగీకరించి విదర్భ మహారాజు గారి దగ్గరకు వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇచ్చేసేయి అని ఈయన ఆయన్ని ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయి పేరు లోపాముద్ర. మహారాజు గారైతే ఇష్టపడలేదు, కొంచెం సందేహపడ్డాడు. సందేహపడటానికి కారణంలో ఆ పిల్ల లోపాముద్ర అనేటువంటి పిల్ల ఈ అగస్త్య మహర్షి గారి అనుగ్రహంతోనే కలిగింది కాబట్టి ఇవ్వాలా అని ఒకటే అనిపించింది. పాపం కొంచెం పొట్టిగా ఉన్నాడు, కొంచెం అంత వీలుగా లేడు, అందంగా లేడు, కాబట్టి ఇవ్వకూడదా అనేటువంటి రెండవ భాగం ఏర్పడింది. ఇంత మహాశక్తి సంపన్నుడు కాబట్టి ఇవ్వనంటే కోపం వస్తుందా అని ఒకవైపు సందేహం కలిగింది. లేదా ఇస్తే ఏమైనా అవుతుందా, లాభం కలుగుతుందా అని ఇంకో రకంగా బయలుదేరింది. చాలా పాపం సందేహంలో ఉండగానే ఈ లోపాముద్ర అనేటువంటి మహానుభావురాలు నేను ఇన్ని పెళ్లి చేసుకుంటాను అని అనేసింది. ఇక విధి లేక మహారాజు గారు తన పిల్లని అగస్త్య మహర్షి గారికి ఇచ్చి వివాహం చేసేశాడు. ఆయన తీసుకెళ్ళిపోయాడు, అడవుల్లోకి తీసుకెళ్ళాడు. ఏవేవో తపస్సులు చేశారు, ఏవేవో సాధనలను చేసుకున్నారు. ఆవిడ కూడా భర్తను అంటి పెట్టుకుని జాగ్రత్తగా ఆయనకు సేవలు చేస్తూ ఆయన చెప్పినట్లు నడుచుకుంది. ఒకరోజు ఆయన చాలా సంతోషించారు ఆవిడ యొక్క సేవకు. సంతోషించి నీకు ఏమైనా వరం కావాలంటే కోరుకో అన్నారు. అంటే ఆవిడంది, ఇంతకాలం నేను రాజ్యవాసంలో ఉన్నదాన్ని, ఈరోజు నన్ను మీరు అడవుల్లోకి తీసుకొచ్చేశారు కాబట్టి రాజ్యవాసంలో ఎలా ఉంటుందో, రాచమహల్లో రాచరికం ఎలా ఉంటుందో అలా నాకు ఏర్పాటు చేసి పెట్టవలసింది. కొన్ని రోజులు అలా మనం ఇద్దరం గడిపి ఆ తర్వాత మళ్ళీ తపస్సుకు వచ్చేద్దాము, ఇది నా కోరిక అని అంది ఆవిడ. అంటే మరి రాజ్యవాసము దానికి కావాలి అంటే డబ్బు కావాలి కదా అని ఈయన ఒక రాజుగారి దగ్గరకు వెళ్ళారు. ఆయన పేరు శతస్యుడు ఏదో ఉంది. ఆయన దగ్గరకు వెళ్ళాడు. వెళితే ఆ రాజుగారు తన చిట్ట అంతా తీసి చూపించాడు. లెక్క పద్దు ఎలా ఉంటుంది అని చూపించాడు. చూపిస్తే రాజ్యంలో ఆదాయము వ్యయము సమానంగా ఉన్నాయండి, మిగులు ధనమేమీ లేదు. మీకు కూడా ధర్మశాస్త్రం తెలుసు, రాజులు కేవలం రాజ్యక్షేమం కోసం ప్రజాక్షేమం కోసం పనిచేయాలి. అందులో ఉండేటువంటి ధనాన్ని, రాజ్యంలో వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని దానికే ఖర్చు పెట్టాలి. మిగులు ఏమైనా ఉంటే తనకు తోచిన అంశాలలో కొన్నిటిలో ఖర్చు పెట్టచ్చు, అది కూడా రాజ్యక్షేమాన్ని కోరి ఖర్చు పెట్టచ్చు అనింది. దాని ప్రకారం చూస్తే ఆదాయము వ్యయము సమానమైపోయినాయి. నేను మీకేమీ మిగులు ధనం లేనందువలన ఇవ్వలేను, అందువలన నన్ను క్షమించవలసింది అన్నారు. అంటే ఈయనన్నాడు, సరే పద మన ఇద్దరం కలిసి ఇంకో రాజు దగ్గరకు వెళదాము
అని ఆయన్ని తీసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఇంకో రాజుగారి దగ్గరకు వెళ్ళారు. ఇంకో ఆ రాజుగారు కూడా ఇదే మాట చెప్పాడు. చెప్తే మూడో రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు త్రసదస్యు అని గుర్తు. ఆ త్రసదస్యుడి దగ్గరకు వెళ్ళారు. ఆయన కూడా నా దగ్గర లేదన్నాడు. నా దగ్గర కూడా ఇదే పరిస్థితి అన్నాడు. ఈ ముగ్గురు రాజులు అగస్త్య మహర్షి గారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనకి కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళు అన్నారు, ఇల్వలుడి దగ్గర బాగా ధనం పేరుకొని పోయి ఉంది అంటున్నారు, కానీ వాడు మాయావి అని వినికిడి, ఏదో వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావటం లేదు, ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు అనే అందరి దగ్గర వార్తలున్నాయి. డబ్బైతే ఉంది కానీ మాయ కూడా అంతకంటే ఎక్కువ ఉన్నట్లుంది, కాబట్టి వెళ్ళటం ఏమిటి ఎలా అనేది ఆలోచించాలి అని అన్నారు. అంటే అగస్త్యుడు మనకి ధనం ఉంటే చాలు పరిగెడదామని చెప్పి పరిగెత్తారు. ఈ ముగ్గురు రాజులు కూడా వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళని ఇల్వలుడు చాలా భక్తిగా పిలిచాడు, ఆహ్వానించాడు, కూర్చోబెట్టాడు. ముందు భోజనం చేయండి, తర్వాత మీకు కావాల్సినవన్నీ నేను చేసి పెడతాను అన్నాడు. సరే భోజనానికి సిద్ధమన్నారు. మిగతా ముగ్గురు రాజులేమో భోజనం వద్దండి వద్దండి అని అంటూనే ఉన్నారు. అగస్త్యుడు మాత్రం ఒప్పుకోలేదు. చేయాల్సిందే, భోజనం కావాల్సిందే అన్నాడు. కూర్చున్నారు. ఈ వాతాపి గారు మేక అయ్యాడు, మేక కాస్త ఇంకేదో అయ్యాడు, వంటకాలు వచ్చినాయి. మిగతా ముగ్గురు రాజులకి పెట్టనివ్వకుండా ఉన్నదంతా ఈ అగస్త్య మహర్షి గారు తినేశారు. తినేసిన తర్వాత ఆ ఇల్వలుడు వాతాపి అని పిలవబోతున్నాడు. పిలవబోతూ ఉండగానే ఈయన కడుపు మీద చేయి పెట్టుకుని మన తెలుగు వాళ్ళు చెప్పినట్లుగా జీర్ణం వాతాపి జీర్ణం అని అనేశాడు. అనేసి ఒక త్రేణుపు తేంచేశాడు. తేంచేసరికి ఇల్వలుడు తన అలవాటు ప్రకారం వాతాపి అని పిలిచాడు. 2 సార్లు పిలిచినా రాలేదు, 20 సార్లు పిలిచినా రాలేదు. ఈ పొట్టి ఆయనేమో నవ్వుతున్నాడు. ఏమయ్యా నవ్వుతున్నావు అంటే, ఇంకెక్కడ వాతాపి, వాడు ఎప్పుడో జీర్ణమైపోయాడు అన్నాడు. ఆ ఇల్వలుడికి భయమేసి ఏమిటి, ఎందుకు వచ్చారు ఏమిటి అని అడిగాడు. అడిగితే అగస్త్య మహర్షి గారు చెప్పారు, నాయనా నా దగ్గర డబ్బు సంపాదించే సామర్థ్యం లేకలేదు, నీ అన్యాయార్జితమైనటువంటి డబ్బు నాకేమీ అక్కర్లేదు, కానీ నువ్వు ఇంతకాలం చాలామంది ధనవంతుల్ని హింసించి పీడించి, చాలామంది విద్యావంతుల్ని కూడా పీడించి నానా హంగామా చేశావు. నీ మాయాశక్తితో వారందరినీ వంచించి ధనం సంపాదించుకున్నావు. నీ ధనానికి ఈరోజు ఖర్చు వచ్చింది. నీ మాయలకు ఈ రోజుతో ఆట కట్టు. ఇంక మీద నీ మాయలేమీ చెల్లవు. నీ మాయల ప్రకారం నువ్వేం చేయటానికి వీల్లేదు. నీ ధనం కూడా ఇప్పుడు పూర్తిగా వినియోగం అయిపోవాలి. నీ డబ్బు ఇంత అని ఇచ్చేసేయి అన్నాడు. వాళ్ళ లెక్కల్లో ఏవో ఇన్ని రథాలు, ఇన్ని బంగారు నాణ్యాలు, ఇన్ని వ్యవహారాలు అవన్నీ చూసేసుకుని వాళ్ళు వెనక్కి వచ్చేశారు. ఈ ఉదంతంలో లేదా ఈ వృత్తాంతంలో అన్యాయంగా గనక డబ్బును సంపాదించుకున్నట్లయితే, ఇతరులను హింసించి గనక డబ్బు సంపాదించుకునే మాట అయితే ఎప్పటికో ఒకప్పటికి అది తప్పకుండా నశించి తీరుతుంది. ఎప్పటికో ఒకప్పటికి దానికి ఏదో విధంగా వేరే దారి అయితే ఉండనే ఉంటుంది. అది తెచ్చుకున్నటువంటి వ్యక్తిని సంతోషపరచలేదు అనేటువంటిది ప్రాథమికమైనటువంటి విషయం. ఆయన ఇల్వలుడు గారు తన తమ్ముణ్ణి అనవసరంగా పోగొట్టుకోవడంతో పాటు తాను సంపాదించుకున్న డబ్బులో మొత్తం ఈయనకి చేయవలసి వచ్చింది. కాబట్టి డబ్బు పోయే, తమ్ముడు పోయే, డబ్బు పోయే, ఉన్న వ్యక్తులు పోయే అనేటువంటి స్థితి ఏర్పడుతుంది. అన్యాయంగా డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక ఉంటే గనక దానికి దుష్ఫలితం తప్పకుండా ఉంటుంది అనేది ఉదంతంలో మనకు ప్రధానమైనటువంటి విషయం. దానితో పాటుగా శ్లోకానికి ప్రధానమైనటువంటి విషయం కోరిక ఎలా ఆశగా పరిణమిస్తుంది, ఆశ లోభంగా ఎలా పరిణమిస్తుంది, లోభం ఎలా అధర్మంగా పరిణమిస్తుంది అనటానికి ఈ ఇల్వలుడు ఉదాహరణ అనేది మరొక విషయం. వీటితో పాటుగా అగస్త్య మహర్షి గారు చేసిన పని ఎంతవరకు సబబు అని గనక ఆలోచించుకుంటే, అగస్త్య మహర్షి గారు కూడా అన్యాయంగా డబ్బు సంపాదించిన వాడి దగ్గరికి వెళ్ళి ఈయన డబ్బు తెచ్చుకున్నారు కదా. తెచ్చుకుంటే ఈయన కూడా అన్యాయం చేసినట్లే లేదా అన్యాయాన్ని ప్రోత్సహించినట్లే కదా అనే విషయం కూడా ఆలోచించుకుంటే, ఆయన ఈ ఇల్వలుడి దగ్గర నుంచి డబ్బును తీసుకునేమీ ఖర్చు పెట్టుకోలేదు. ఆయన తన లోపాముద్ర భార్యకు శ్రీవిద్యోపదేశం చేసి, ఆవిడికి శ్రీవిద్య ఉపదేశం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో నీవే అన్నీ సంపాదించుకోవాలి, నీకు అమ్మవారి అనుగ్రహంతో ఏమాత్రం సంపద కలిగితే ఆ సంపదతోనే మనిద్దరం భోగాన్ని కొంతకాలం అనుభవిద్దాము, ఆ తర్వాత మళ్ళీ తపస్సులకు తిరిగి వచ్చేద్దాము అని చెప్పారు.
దానికి తగ్గట్లుగా ఆయన లోపాముద్ర అమ్మవారికి చాలా ఉపదేశాలు చేశారు, సహస్రనామాదులో ఉపదేశాలు చేశారు. చేసి ఆవిడ తన యొక్క అమ్మవారి ఉపాసనతో, అమ్మవారి అనుగ్రహంతో తెచ్చుకున్నటువంటి సంపదలతోనే వీరు భోగాన్ని అనుభవించారు. కానీ ఇల్వలుడి యొక్క ధనాన్ని ఆయన ముట్టుకోలేదు. ఇల్వలుడి ధనాన్ని ఎవరికి చెందాలో వారికి చెందేటట్లు చేశారు. దానికి తగ్గట్లుగానే మనం 3 రాజుల్ని తీసుకెళ్లారు అని కూడా చెప్పుకున్నాము. వారికి పంచిచ్చేశారు. పంచిచ్చి అన్యాయమైనటువంటి ధనాన్ని తాను కూడా ముట్టుకోలేదు, అన్యాయంగా ధన సంపాదన చేసేటువంటి ఇల్వలుడిని కూడా ప్రోత్సహించలేదు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. ఇలాంటి అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని అన్యాయంగా అర్థ సంచయం చేయటం అనేది గొప్ప ఏమీ కాదు. అది తెలివితేటలకైతే నిదర్శనం కాదు. అది కేవలం మనసులో ఉండేటువంటి లోభానికి ఒక దుష్పరిణామం. దాని యొక్క దుష్పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుంది అనే విషయం ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఇలాంటి అన్యాయంగా అర్థ సంచయం జోలికి ఎవరు వెళ్ళకూడదు. ఆ అర్థ సంచయానికి కారణమైనటువంటి లోభాన్ని ఎవరు ప్రోత్సహించుకోకూడదు. ఆ లోభానికి కారణమైనటువంటి ఆశను ఎవరు మనసులో పెంచుకోకూడదు. అది పాశం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ఆశకు మూలమైనటువంటి కామం, ఆ కామానికి మూలమైనటువంటి ఆలోచనా విధానం సరిగ్గా లేకపోవటం అనేటువంటి అంశాన్ని అందరూ సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుని సరి అయినటువంటి ఆలోచనలతో, సరి అయినటువంటి పురుషార్థ జ్ఞానంతో, సరి అయిన రీతిలో ధర్మం ద్వారా అర్థకామాలను సాధించుకుని వాటిని క్రమంగా తగ్గించుకుంటూ మోక్షం వైపు పయనించాలి అని పరమాత్మ తన యొక్క ఉపదేశాన్ని చేస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఈ ఉపదేశంలో ఉండేటువంటి సారాన్ని గ్రహిద్దాం. గ్రహించి మనం ఇంతకుముందే అనుకున్నట్లుగా అర్థకామాల యొక్క తీవ్రతను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ధర్మం యొక్క తీవ్రత చాలా పై స్థాయిలో ఉండేటట్లుగా అయితే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా మన శరీరము, జీవితము, మనస్సు అన్నీ కూడా ధర్మమయం అయ్యేటట్లుగా, మనం ధర్మమయంగా ఒక ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. మన జీవితం ధర్మమయమయ్యేటువంటి ప్రయత్నంలోనూ మనకు అర్థకామాల మీద ఉండే అర్థకామాలను తగ్గించుకునేటువంటి ప్రయత్నంలోనూ, ఈ ధర్మం మోక్ష మార్గం వైపుగా వెళ్ళేటువంటి ప్రయత్నంలోనూ, అన్ని ప్రయత్నాల్లోనూ సహకరించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోऽధ్యాయః. అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య
पार्थसम्पदमासुरीम् पार्थसम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता निबन्धायासुरीमता माशु च सम्पदं दैवीम् माशु च सम्पदम् दैवीम् अभिजातोऽसि पाण्डवा अभिजातोऽसि पाण्डवा द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः जना न विदुरासुराः न शौचं नापि चाचारः न शौचन्नापि चाचारः न सत्यं तेषु विद्यते न सत्यन्तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् किमन्यत् कामहैतुकम् एतान् दृष्टिमवष्टभ्य एताम् दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम् काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः दम्भमानमदान्विताः मोहाद्गृहीत्वा सद्ग्राहान् मोहाद्गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि हरिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी ईश्वरोऽहमहं भोगी सिद्धिं
सिद्धोऽहं बलवान् सुखी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च पतन्ति नरकेषु च आत्मसम्भावितास्तब्धाः आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् दम्भेनाविधिपूर्वकम् अहङ्कारं बलं दर्पम् अहङ्कारं बलं दर्पम् कामं क्रोधं च संश्रिताः कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् संसारेषु नराधमान् क्षिपाम्यजस्रमशुभान् क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदम् त्रिविधं नरकस्येदम् द्वारं नाशनमात्मनः द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् ततो याति परां गतिम् यशास्त्रविधिमुत्सृज्य यशास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् न सुखं न परां गतिम् तस्माच्छास्त्रं प्रमाणन्ते तस्मात् शास्त्रं प्रमाणन्ते
కార్యాకార్యవ్యవస్థితౌ కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి కర్మ కర్తుమిహార్హసి ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. ఇంతవరకు 16వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నిటినీ శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక ప్రధానమైన విషయాన్ని దృష్టిలో ఉంచుకుందాం. రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా మన భగవద్గీత కార్యక్రమంలో సమయపరంగా స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. వాటిలో భాగంగా రేపు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు మన భగవద్గీత అధ్యయన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉందాం. ఎల్లుండి నుంచి ఏ రకమైనటువంటి మార్పులు అని ఏ రోజుకు ఆ రోజు తెలుసుకుంటూ మనం వ్యవహరించుకుందాం. ఇప్పుడు అన్నమాచార్యుల వారి సంకీర్తనతో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే నవ్వుచు దేవకి నందను గనియే శశి ఒడిచే అలసంబులు గడచే దిశల దేవతల దిగుళ్ళు విడచే శశి ఒడిచే అలసంబులు విడచే దిశల దేవతల దిగుళ్ళు విడచే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే కావిరి విరిసే కంసుడు గినిసే వావిరి పువ్వుల వానలు కురిసే కావిరి విరిసే కంసుడు గినిసే వావిరి పువ్వుల వానలు కురిసే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే గగురు పొడచె లోకము విధి విడచే మొగలు గొరియగా యమునపై నడచే గగరు పొడిచె లోకము విధి విడచే మొగలు గొరియగా యమునపై నడచే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే
కలిజారే వెంకటపతి మీరే అలమేల్ మంగకు అలుకలు తీరే కలిజారే వెంకటపతి మీరే నాంచారమ్మకు అలుకలు తీరే సూయి సూవి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే నవ్వుచు దేవకి నందను గనియే నవ్వుచు దేవకి నందను గనియే. సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణాయ